మరో వివాదంలో చిక్కుకున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్. ప్రధానంగా జననాయకన్ నిర్మాతకు కీలకమైనటువంటి పదవిని కట్టబెట్టారు విజయ్. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వెంకట నారాయణను నియమించారు. ప్రధానంగా నిర్మాత నియామకం పైన డిఎంకే తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది. ప్రభుత్వ ప్రతిష్టతకు భంగం కలిగించేటువంటి చర్య అంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. కష్టాల్లో తమ వెంట నిలిచినటువంటి వారికి కీలక పదవులు ఇస్తున్నారు. మరోవైపు విజయ్ 6 నెలలుగా విడుదల కాకుండా జననాయకన్ మూవీ ఆగిపోయినటువంటి పైన ఎన్నికల తర్వాత మాత్రమే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లియరెన్స్ రావడం ప్రేక్షకులకి ముందుకు వచ్చినటువంటి పైన ఇటీవల తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రాధన్ పండిత్ ను కూడా ప్రభుత్వ సలహాదారుగా నియమించారు ముఖ్యమంత్రి విజయ్. అయితే ప్రతిపక్ష టీఎంకేతో పాటుగా స్వపక్షం నుంచి కూడా విమర్శలు రావడంతో మాత్రం వెనక్కి తగ్గినటువంటి వైన మనం చూస్తున్నాం. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలకమైనటువంటి నిర్ణయాల్లో వివాదాస్పదంగా మారుతున్నటువంటి మరో అంశం కూడా కనబడుతుంది. ప్రధానంగా తన సినిమాకి సంబంధించి జననాయకన్ నిర్మాతకు కీలకమైనటువంటి పదవిని అప్పగించారు. ప్రధానంగా వివాదానికి కారణమైనటువంటి జననాయకన్ నిర్మాత వెంకట నారాయణ్ ను ప్రభుత్వం తరపున కీలకమైనటువంటి పదవిలో నియమించడం జరిగింది. ఆయన ప్రత్యేక ప్రతినిధిగా కూడా ప్రభుత్వం తరపున నియమించడం జరిగింది. గత 6 నెలలుగా జననాయకన్ చిత్రం విడుదల కాకుండా ఆగిపోవడం, ఆ కష్టకాలంలోనూ రాజకీయంగా తనకు అండగా నిలిచినటువంటి వారికి మరి ముఖ్యంగా వెంకట నాయకన్ కు ఈ పదవిని బహుమతిగా ఇచ్చారు అనేటువంటి ఆరోపణ కూడా వస్తుంది. ప్రధానంగా నెటిజన్లతో పాటుగా ప్రతిపక్ష డిఎంకే కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఈ నియామకం పైన ప్రతిపక్ష డిఎంకే కూడా పూర్తి స్థాయిలో విరుచుకుపడుతుంది. అసలు అర్హతతో సంబంధం లేకుండా కేవలం వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది అనేటువంటి కేవలం దానిపైన ఆ బేస్ చేసుకొని సినీ సంబంధాల ఆధారంగా ఇలాంటి కీలకమైనటువంటి పదవులు కట్టబెట్టడం ఏంటి? ఇది డిఎంకే చేస్తున్నటువంటి తాజా ఆరోపణ. పరిపాలనా పరమైనటువంటి అనుభవం లేకపోతే ఇలాంటి పదవుల్ని కట్టబెడుతూ ఉంటారు. కేబినెట్ ర్యాంకును ఎవరికి పడితే వారికి ఇస్తారు. ఎలాంటి అర్హత ఉంది అని ఇలాంటి పదవులు కట్టబెట్టారు అనేది మాత్రం అక్కడి విపక్షాలు కూడా ఆరోపిస్తున్నారు.